క్షేత్రస్థాయి పరిస్థితులు అధ్యయనం భవిష్యత్ అవసరాలకు తగినట్లు రూపొందించే తెలంగాణ విద్యా విధానం భారతదేశ విద్యా విధానానికి దిక్సూచిలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుత విద్యా విధానంలో భాష ఉన్నవారి దగ్గర జ్ఞానం లేదని, జ్ఞానం ఉన్న చోట భాష లేదని, రెండు ఉన్న చోట నైపుణ్యాలు లేవని, ఈ మూడింటి కలబోతగా విద్య ఉండాలన్నారు. తెలంగాణ విద్యా విధానం నివేదిక రూపకల్పనపై సెక్రటేరియట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్. రాష్ట్రంలో విద్యారంగాన్ని సమూల ప్రక్షాళన చేయాలన్నారు. గతంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు భూముల పంపకం, నిధుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టేవని, ఇప్పుడు పంపకానికి భూములు, తగినన్ని నిధులు లేవన్నారు. పేదరిక నిర్మూలనకు విద్య తప్ప మరో ఆయుధం లేదన్నారు రేవంత్. రాష్ట్రం నుంచి ప్రతి ఏటా బయటకు వస్తున్న లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 10% మందికి కూడా ఉద్యోగాలు దక్కడం లేదని, ఇందుకు కారణం స్కిల్స్ లేకపోవడమే అన్నారు. విద్యారంగానికి భారీ ఎత్తున నిధులు కేటాయిస్తున్నా ఏటికేడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదువుకునేలా, పేరెంట్స్కు ధీమా కల్పించేలా విద్యా విధానం రూపకల్పనలో మార్పులు అవసరమన్నారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లు ఉపాధ్యాయులు ఉండాలనే ఉద్దేశంతో తాము అధికారంలోకి రాగానే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని సీఎం రేవంత్ అన్నారు. ఉపాధ్యాయులు బోధనపై దృష్టి పెట్టేలా వారికి ప్రమోషన్లు, బదిలీలు చేశామన్నారు. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకం చేపట్టామన్నారు. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీల వరకు విద్యా ప్రమాణాలు పడిపోవడం, నైపుణ్యాలు లేకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం వంటి వివిధ రకాల కారణాలతో విద్యార్థులు డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన చదువులు భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడల మేళవింపుతో ఉండాలని సీఎం అన్నారు. ఇక తాము అధికారంలోకి వచ్చాక ఆధునిక పారిశ్రామిక అవసరాలకు అవసరమైన నైపుణ్యాలు అందించే కోర్సులను అందించేందుకు ఐటీఐలో కోర్సులను మార్చామని, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు సీఎం రేవంత్. ప్రాథమిక దశ నుంచి యూనివర్సిటీల వరకు సమూల ప్రక్షాళన చేయాల్సి ఉందన్నారు. రానున్న 25 ఏళ్ల వరకు విద్యా వ్యవస్థకు దిశానిర్దేశం చేసేలా తెలంగాణ విద్యా విధానం ఉండాలని అన్నారు. డిసెంబర్ 9న ఆవిష్కరించనున్న తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047లో తెలంగాణ విద్యా విధానానికి చోటు కల్పిస్తామని చెప్పారు. ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక, నైపుణ్య విద్యలుగా విభజించుకొని ఇందులో ఉన్న విద్యావేత్తలు తమ అభిరుచులకు అనుగుణంగా సబ్ కమిటీలుగా ఏర్పడి అత్యుత్తమ డాక్యుమెంట్ రూపొందించాలని సీఎం కోరారు. ఆశించిన స్థాయిలో తెలంగాణ విద్యా విధానం అమలయ్యేందుకు వివిధ ఫౌండేషన్లు, ఎన్జీఓల సహకారం తీసుకోవాలని సీఎం సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమగ్రంగా వినియోగించుకునేలా విద్యా విధానం ఉండాలన్నారు. విద్యా విధానంపై ఎంత ఖర్చుకైనా తాము వెనకాడమని తెలిపారు. ప్రత్యేక విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మౌలిక వసతులు, ప్రమాణాలు మెరుగు కోసం ఖర్చు చేయాలని నిర్ణయించామన్నారు. విద్యపై చేసే ఖర్చును వ్యయంగా కాకుండా ఒక పెట్టుబడిగా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించామన్నారు. విద్యాభివృద్ధికి తీసుకునే రుణాలను ఎఫ్ఆర్ఎంబీ పరిమితి నుంచి తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కోరామని సీఎం తెలిపారు.